జై శ్రీరామ్. మీ ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి నేను ఫీవర్తో బాధపడుతూ ఉన్నాను. ఫీవర్ ఎక్కువ ఉండడం వలన దాదాపు 10 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాను. చాలా నీరసంగా ఉండడం వల్ల అనారోగ్య కారణంగా వీడియోలు పెట్టలేకపోతున్నాను. నాకు వెనకాల ఎలాంటి సపోర్ట్ అనేది లేదు. నా యొక్క ఫాలోవర్స్ అనమాట. యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి ఒక 10 మందిలోని ఒక 5 మంది 6 మంది నాకు సపోర్ట్ చేయడం వల్ల ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ ఉన్నాను. చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళిపోయారు. క్రైస్తవయంలోనే నేను మోసపోయి హిందూ సనాతన ధర్మంలోకి వచ్చి మన హిందూ సనాతన ధర్మం చుట్టుపక్కల గ్రామాల్లోని ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి హిందువులను దర్శించి నా క్రైస్తవ యొక్క సాక్ష్యము వివరించి అనేక మందిని మేల్కొల్పి మత మార్పిళ్ళు జరగకుండా చైతన్యం చేసి నేను గ్రామాలు దర్శించాలనుకున్నాను. అందుకోసం వెహికల్ కోసం చాలా సంవత్సరాలు బట్టి నేను ఒక సంవత్సరం బట్టి చెప్పాను. అంత అమౌంట్ అంటే దాదాపు 15,000 అంత అమౌంట్ ఇవ్వడానికి ఎవరో రాలేదు, ఇష్టపడలేదు. అయినా ఆ పని నా ఒక్కడికే భారం కనుక అంత మనీ నా దగ్గర లేదు కనుక వెహికల్ కొనలేకపోయాను. వెహికల్ ఉంటే ఒక 15,000 పెట్టి సెకండ్ హ్యాండ్ బండి కొని గ్రామాల్లోకి వెళ్ళి హిందువులు దర్శించి వాళ్ళు మంచి చెడ్డలు ఏంటో తెలుసుకొని వాళ్ళ పరిస్థితుల్ని వీడియో రూపంలోని యూట్యూబ్లో పెట్టాలనుకున్నాను. హిందువులు ఎలాంటి కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, మత మార్పులకు గురవుతున్నారు. కొంతమంది హిందువులు క్రైస్తవంలోకి వెళ్ళి కూడా తమ బాధలను చెప్పుకోలేక అందరూ సిక్కడిపోయినారు. వాళ్ళని కూడా వీడియోలు తీసి పెట్టాలనుకున్నాను. గ్రామ పరిస్థితులు, దేవాలయాలు, అక్కడ ఉన్నటువంటి జీవన విధానం తెలియజేయాలని ఎంతో ఆశపడి ఒక బండి కొనుక్కొని వెళ్ళాలనుకున్నారు. కానీ నా వల్ల కాలేదు. అందుకే ఎవరు ఇష్టపడలేదు, ముందుకు రాలేదు. సనాతన ధర్మాన్ని నడిపించడానికి నా ఒక్కడి వల్ల కాదని నిర్ణయించుకొని వీడియోలు చేయలేకపోయాను. ఆర్థిక సహాయం లేదు. ఇక ఇంట్లోనే ఉండి బైబిల్ గురించి అందులో ఉన్న లోపాల గురించి తెలియచేయడం, వీడియోలు చేయడం చేస్తూ వచ్చాను. మరి ప్రస్తుతం నేను అనారోగ్యానికి గురయ్యాను, ఇబ్బందులు పడుతున్నాను. ఈ షార్ట్ వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా సరే నాకు ఆర్థికంగా సహకరించి సహాయం చేసి నాకు సపోర్ట్ చేసి నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరు సహకరిస్తారని ఆశిస్తూ షార్ట్ వీడియో చేస్తూ ఉన్నాను. మీ సహకారమే, మీ సపోర్ట్ నన్ను ముందుకు నడిపిస్తుంది. పైన డిసిప్లిన్ మీద